నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామ ముదిరాజ్ సంఘ సభ్యుల బహిష్కరణ విషయంపై వేల్పూర్ తహసీల్దార్ ఆఫీసులో ఇరు వర్గాలు చర్చలు జరపడానికి ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాస్, ఏసీపీ ప్రభాకర్ రావు తమ బృందాలతో పాల్గొన్నారు. మొట్టమొదటిగా గ్రామ కమిటీ, గ్రామ ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం ముదిరాజు సంఘ సభ్యులను చర్చలకు పిలిచారు. గ్రామానికి సంబంధించిన ముదిరాజులు మాత్రమే రావాలని స్థానిక ఎంఆర్ఓ రాజేందర్ తెలపడంతో ముదిరాజులు ఇటు చర్చలకు వెళ్లలేదు. మా కులానికి సంబంధించిన మా యొక్క బంధుమిత్రులను, జిల్లా నాయకులను అనుమతించకుండా మేము చర్చలకు రామని ముదిరాజు సంఘ సభ్యులు తెలిపారు. గారు, ఏసీబీ గారు, ఆర్డీఓ గారు చర్చలకు రమ్మని చెప్పారు. ఎందుకంటే నిన్న వాళ్ళు చేసిన సంఘటన బట్టి ఇలా రమ్మన్నారు. అయితే ఆ చర్చలకు మేము రావడం జరిగింది. 9 గంటలకు వచ్చాం. వచ్చిన తర్వాత మమ్మల్ని పిలుస్తామని చెప్పేసి వాళ్ళను మా రామన్నపేట వేరే వాళ్ళను పిలిచి మాట్లాడిండ్రు. సరే అని చెప్పి మేము వెయిట్ చేసినాము. 4 గంటలు వెయిట్ చేసినాం. వాళ్ళ నుంచి చర్చలు నడిపిన తర్వాత మేము లాస్ట్ కు మాకు రండి అని చెప్పేసి మాట్లాడినారు. లోపలికి రమ్మనేసరికి మేమేం చేసినామంటే మా ముదిరాజ్ కులస్తులము, రామన్నపేట వాళ్ళము తో పాటు మాకు అధికారులు లేరు, మాకు అంత పెద్ద అవగాహన లేదు. కాబట్టి మా తోటి సోదరులను, మా కుల పెద్దలు, మా పెద్ద కొడుకులు అవుతారు, మా ముదిరాజ్ బిడ్డలు వాళ్ళు కూడా అయితే మనం కొంచెం అవగాహన కొరకు తీసుకొని లోపలికి పోదామంటే మా ఎస్ఐ గారు అలాగే ఎంఆర్ఓ గారు అందరు కలిసి మీరు రామన్నపేట వాళ్ళే రావాలి, వేరే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు రావద్దు అని చెప్పేసి మాట్లాడినారు. దానికి మేమేమన్నామంటే, సార్ మీరు ఇందాక చర్చలు నడిపిండ్రు, మా రామన్నపేట